హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి ఎక్కువ నూనె పీల్చని క్రిస్పీగా కరకరలాడే ఉల్లిపాయ పకోడీని ఎలా చేయాలో చూద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో నేను ఒక కప్పు వరకు శనగపిండిని జల్లెడలో వేసి జల్లించి ఇలా కలుపుకున్నాను ముందే. ఇందులో కొంచెం గల్లుప్పు కూడా వేసుకున్నాను. మీరైతే ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత సన్న ఉప్పుని వేసేసి మొత్తం ఉల్లిపాయలని మొత్తం పిసికేసారంటే అందులో వాటర్ వచ్చేస్తుంది. దాంతోనే మనం ఈ విధంగా పిండిని కలుపుకోవచ్చు. ఆ తర్వాత జల్లెడలో ఒక 3 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసి ఇలా జల్లించుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడా కారం లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి, కొత్తిమీర, ఇక్కడ కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసాక నీళ్ళేమి వేయలేదు. నీళ్ళేమి వేయకుండానే ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఉల్లిపాయల ముందే కొంచెం మనకి రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం చేయితో బాగా పిసికామంటే మనకి ఆ ఉప్పు అలాగే మనకి ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ రసం అనేది వస్తుంది. దాంతోనే ఈ విధంగా మనం పిండిని అయితే కలుపుకోవచ్చు. ఇలా మనకి కొంచెం ముద్దలాగా వచ్చింది. ఇది కొంచెం మనకి లైట్గా ఇందులో వాటర్ వేసుకుంటే మనకి పిండి అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి పకోడీల పిండిలాగా. ఇక్కడైతే ఇందులో కొంచెం వాటర్ పడుతుంది. ఇక్కడ నేను స్టార్టింగ్ అది ఉల్లిపాయల్లో పిండి వేసుకునే వీడియోని అయితే తీయలేదు. ఎందుకంటే ఇది సడన్గా అప్పటికప్పుడు మా బాబు ఏడుస్తున్నాడని చేయాలని చేశాను. ఇక చేస్తున్నాను కదా ఎట్లాగైనా అనేసి ఇక వీడియో కూడా తీశాను. ఎప్పుడైతే నేను ఈ విధంగా మొత్తం కొంచెం లైట్గా వాటర్ వేసి ఈ విధంగా కలిపేసుకున్నాను. పిండి మనకి కొంచెం తక్కువ పడింది, ఉల్లిపాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, అందుకనే కొంచెం ఇంకొంత శనగపిండిని వేసేసి ఈ విధంగా నేను కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నీళ్ళేం వేయలేదు, మనం ఆల్రెడీ ముందేసాం కాబట్టి ఆ నీళ్ళతోనే మనం ఈ విధంగా కొంచెం పిండిని వేసి జల్లించుకొని మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను. మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పిండి మరీ పొడి పొడిలా ఉంటే బాగుండదు. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం చిక్కగా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి కొంచెం ఉల్లిపాయలు కలిపేయాలి, అలాగే మనకి పిండి కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకున్నాము. ఇక్కడ ఇంట్లో ఆయిల్ కూడా టైంకి లేదు, కొంచెమే ఉంది. ఉన్న దాంట్లోనే కొద్దిగా చేసి పెడుతున్నాను. ఎందుకంటే అసలు 2 డేస్ నుంచి చేసి పెట్టు అని ఏడుస్తున్నాడు. ఆ టైంలోనే నూనె కూడా లేదు. పిండి అయితే కలిపాను, ఇంకొంచెం నూనె తెప్పించి చేద్దామని. ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం ఉన్న నూనెలోనే ఈ విధంగా నేను మనం కలిపి పెట్టుకున్న ఈ పకోడీల పిండిని కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా మనం నూనెలో వేసేసి ఆ తర్వాత దీనిని ఇంకొక వైపుకి ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం దీనిని చక్కగా మంచి రంగులోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ పకోడీ రెడీ. మనకి మంట హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన ఫాస్ట్గా వేగిపోతుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి లోపల బయట రెండు కూడా చక్కగా వేగిపోతాయి. ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే పకోడీలు రెడీ. మనకి ఇందులో కొంచెం పిండి కలిపేటప్పుడు వాటర్ కొంచెం లూజ్గా వేసుకున్నామంటే మనకి అది డీప్ ఫ్రై చేసేటప్పుడు పకోడీలు అనేవి ఎక్కువ నూనె పీల్చేస్తాయి. ఇలా కొంచెం పొడి పొడిగా మనకి వీడియోలో చూపించిన విధంగా పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. ఇలా మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక టిష్యూ పేపర్లో కనుక వేస్తే ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది. మిగిలిన పిండిని ఈ విధంగా నేను ఆయిల్ తెచ్చాక చేద్దామని పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లల కోసం ఈ విధంగా కొంచెమే చేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.